మహా ఆర్టిస్టులు ఉన్నారు. రాజు కనకల్ గారు కానీ, సమీర్ గారు కానీ, హర్షవర్ధన్ గారు కానీ, రాజా రవీంద్ర గారు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్. అంటే వాళ్ళని వాళ్ళు జనానికి చూపించుకునేంత గొప్ప క్యారెక్టర్స్ రాలేదు వాళ్ళకి. టీవీలో వాళ్ళు రావడమే మెయిన్, టీవీలో వచ్చారు కాబట్టి వాళ్ళు మైనస్ అయిపోయింది. సినిమాకి కానీ ఇంకోళ్ళు కానీ ఏమంటే టీవీ యాక్టర్ అడే నెక్స్ట్. నేను చాలా విన్నాను సార్. బేసికల్గా ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్కి, ఏడీస్కి మనకు ఒక లైనప్ ఉంది, క్యాస్ట్ కావాలి అని అసిస్టెంట్ డైరెక్టర్స్కి కొంతమంది క్యారెక్టర్స్ గురించి చెప్తారట. ఒక లిస్ట్లో వచ్చిన కొంతమంది పేర్లు ఏంటంటే ప్రొఫైల్లో వీళ్ళు టీవీలో కూడా చేశారు, వీళ్ళు స్క్రీన్ బాగుంటారు అంటే టీవీ తీసేయండి. టీవీలో చేసిన వాళ్ళకి సినిమాల్లో ఆఫర్ ఇస్తే ఏంటంటే రోజు ఇంట్లో వాళ్ళు కనిపిస్తున్నప్పుడు టికెట్ కొనుక్కుని థియేటర్కి ఎందుకు వస్తారనే మాట ఉంటుంది అని నేను విన్నాను. ఇది నిజమా కాదా? 100% ఉంటుందండి. ఎందుకు టీవీ అంటే ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే ఉంటుంది. ఇప్పుడు నీ భయం అది. ఇప్పుడు ఏది కూడా ప్రాక్టికాలిటీలోకి వెళ్తే, ఇప్పుడు రాజమౌళి గారు టీవీ నుంచి వచ్చారు కదా, ఫస్ట్ సీరియల్ చేసిన ఆయన కదా క్యాండిడేట్. ఆయన సీరియల్ చేశాడు కదా, ఈయన స్టూడెంట్ నెంబర్ 1 ఇవ్వడం ఎందుకులే అని రాఘవేంద్ర గారు అనుకుంటే ఈరోజు బాహుబలి రాదు కదా బయటికి, RRR, ఆస్కార్ దాకా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు బయటికి రావు కదా. ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? అసలు సినిమా మొత్తం టీవీ వాళ్ళు పెట్టేస్తే ఉంటుంది.